అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు తీర్మానం చేశారు. నువ్వు పోతే పో, మేమైతే రామంటూ తెగేసి చెప్పేశారు. గువ్వలతో పాటు కార్యకర్తల 95% మంది ఆయనకు వ్యతిరేకంగానే ఉండగా 5% మంది ఆయనతో కలిసి నడిచేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పార్టీ అధినాయకత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. స్థానిక పరిస్థితులను చేసుకుని క్యాడర్కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరికొందరు నాయకులు అధిష్టానం ఆదేశాలతో అచ్చంపేటలో పర్యటించారు. పటిష్టమైన నాయకత్వం కోసం క్షేత్రస్థాయిలో చర్చలు జరిపి స్థానికుల అభిప్రాయం మేరకు నాయకత్వాన్ని బలపరిచేలా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి. సురేష్, ఈ రోజు అచ్చంపేటలో నిజంగా కూడా రాష్ట్ర చరిత్రలోనే ఒక సంచలనమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే జనరల్ గా పార్టీలు ఏదైనా పార్టీ నాయకుడు మారితే ఆ నాయకుడి వెంట దానికి సంబంధించినటువంటి క్యాడర్ వెళ్తుంది. కానీ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక విలక్షణమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఎవరు కూడా క్యాడర్ అంతా కూడా వెళ్లకుండా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మేమంతా కూడా కట్టుబడి ఉంటాం. నాయకుడు వెళ్ళినంత మాత్రాన మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విడిచి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పేసి వేలాదిగా మంది ఇక్కడ తరలి వచ్చి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపించింది. ఈ ఆత్మీయ సమావేశానికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, వీరితో పాటు కూడా చాలా మంది నేతలు కూడా వచ్చారు. ఇక్కడ అసలు కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు అసలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలన్నింటి కూడా వాళ్ళు క్షుణ్ణంగా కూడా వాళ్ళు గమనించారు, విన్న తర్వాత నిజంగా కూడా ఇది సంచలనమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి ఎక్కడ పార్టీ మార్పు జరిగినా గానీ ఇది ఒక గుణపాఠంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు గారు అసలు చెప్పా పెట్టకుండా పార్టీని విడిచి వెళ్లారని చెప్పేసి, అదొకటి కాకుండా నాయకుడు వెళ్తే వెళ్ళాడు కానీ మాకు పూర్తి స్థాయిలో ఇక్కడ స్వేచ్ఛ కూడా వచ్చిందన్న రీతిలో వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన ఉన్నప్పుడు మేము ఇంత స్వేచ్ఛగా లేకపోయాం, ఈ రోజు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి మాకు పూర్తి స్థాయిలో అధిష్టానం కేటీఆర్ నుంచి, లేదంటే కేటీఆర్ నుంచి, హరీష్ రావు నుంచి కూడా పూర్తి మాకు మద్దతు ఉండాలి. మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా కూడా సపోర్ట్ గా ఉంటే మేము గ్రామాన కూడా గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు పూర్తి స్థాయి రక్షణ అంటే భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. మీరు ఎలాంటి దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాల్లో కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మేము మీకు అండగా ఉంటాం, మాకు ఫోన్లు చేయండి, మీకు ప్రతిదానికి కూడా ఉంటాం. అతి త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 10,000 మందితో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసే విధంగా ఆ సభకు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఊహించని విధంగా స్వచ్ఛందంగా దాదాపుగా చాలా మంది కూడా 8 మండలాల నుంచి ఇక్కడ టౌన్ అచ్చంపేట నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తరలి వచ్చారు. ఈ తరలి రావడమే కాకుండా వాళ్ళ లోపల అంటే ఎంత పార్టీ మీద ఎంత అభిమానం ఉందో, కేసీఆర్ పైన ఎలాంటి అభిమానం ఉందో వాళ్ళు చాటినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నిజంగా కూడా రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక లీడర్ వెళ్తే కొంత క్యాడర్ వెళ్తుంది కానీ ఎవరు కూడా వెళ్లకుండా పూర్తి స్థాయి బీఆర్ఎస్ పార్టీ మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కుమార్, శేఖరాచారి, ప్రధానంగా అక్కడ చూసుకున్నట్లయితే క్యాడర్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొత్తం అందరిలో చాలా ఉత్సాహం కనబడుతుంది. కొత్త క్యాడర్ కోసం, కొత్త నాయకుని కోసం ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్నుకోవడం అట్లా? వాళ్ళు స్పష్టంగా ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మాకు ఇక్కడ నాయకుడు ఎవరు ఇచ్చినా సరే గతంలో పనిచేసిన కన్నా రెట్టింపు పని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళ లోపల ఉన్నటువంటి అంశాన్నంతా కూడా ఇక్కడ అందరి సభ ముందు కూడా వాళ్ళు మాట్లాడారు. అయితే ఇక్కడ నాయకత్వం ఎవరు వహించినా గానీ, అధిష్టానం ఎవరిని పంపించినా గానీ మేము పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు కూడా పార్టీ అండగా ఉంటే మేము ప్రతి గ్రామాన కూడా గులాబీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా గానీ అధిష్టానం తోడుందా అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అచ్చంపేటలో ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. ఎవరు పార్టీ మారినా ఒకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి, మారాలన్న ఆలోచన వస్తేనే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితికి అచ్చంపేట బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తీసుకొచ్చారని చెప్పవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.